ఇక్కడ కవసకి G90 బైక్ ఎందుకు పగలగొడుతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అది ఏంటి అంటే 2 days బ్యాక్ ఒక వ్లాగర్ అయితే లాంగ్ డ్రైవ్కి వెళ్దామని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాడు అనమాట. ఒక స్కార్పియోని అయితే ఓవర్టేక్ చేసేసి అయితే వెళ్ళిపోయాడు. ఆ స్కార్పియోలో ఉండే వాళ్ళు ఫుల్ మద్యం మత్తులో ఉన్నారు. ఇక్కడ బండి ధ్వంసం చేస్తున్నారు కదా వాళ్ళే. మళ్ళా ఆ బైక్ని అయితే ఓవర్టేక్ చేసేసి నార్మల్గా ఆపుదాం అనుకోలేదు, ఆ బైక్ని డాష్ ఇద్దాం అనుకున్నారు. జస్ట్ మిస్ ఆ వ్లాగర్ సైడ్కి అయితే ఆపుకున్నాడు. తర్వాత వాళ్ళు దిగేసి ఆ బైక్ని చాలా ధ్వంసం చేస్తున్నారు. అందులో ఆయన కూడా రాడ్లతో కొడుతున్నారు. జస్ట్ ఆ హెల్మెట్ ఉండడం వల్ల ఆయన సేఫ్ అయిపోయాడు. ఆయన ఎంతో సారీ చెప్తున్నా వాళ్ళు అస్సలు కొంచెం కూడా జాలీగా అనిపించట్లేదు. అట్లే బైక్ ధ్వంసం చేస్తున్నారు. ఆ బైక్ నార్మల్గా 1,00,000 రూపాయలది కాదు, చాలా లక్షలు పడుతుంది అనమాట అది కొనాలంటే. కొంతమంది డ్రీమ్ బైక్ కూడా. ఎందుకంటే ఆయన మీద దాడి చేస్తున్నారు. జస్ట్ మిస్ ఆయన హెడ్కి కూడా ఇంజ్యూర్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇలాంటివి రోడ్డు మీద జరుగుతాయి. కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఎంత మంచి దారిలో వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటివి అయితే జరుగుతాయి. వీళ్ళని పట్టుకోవడం కూడా జరిగిందనమాట.